సీఎం రేవంత్ రెడ్డి సోదరులు ప్రభుత్వం కార్యాలయాల్లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ విమర్శించారు. కుటుంబ పాలన ఆరోపణలు రేవంత్ సర్కార్ మీద చేయాలని కుట్రలు చేస్తున్నారని అన్నారు. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి తేవడానికి రేవంత్ రెడ్డి చేసిన కృషి వెనుక ఆయన సోదరుల కష్టం కూడా ఉందని అంటున్న ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు ఉన్నారు. ఏంటి సార్, నిజంగానే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ చేసినటువంటి కుటుంబ పాలనని కాంగ్రెస్ పార్టీ నడిపిస్తూ ఉందా ఇప్పుడు కూడా? బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ కావచ్చు, అస్సుమన్ కావచ్చు, కృషాంగ్ కావచ్చు, ఏదో నేను మాట్లాడింది వాస్తవమే. పార్టీ ఓడిపోయి నైరాశ్యంలో ఎక్కడ దిక్కు లేకుండా పార్టీ నడిపినా వీళ్ళు ఏదైతే వాళ్ళ మీద డిపెండ్ అయ్యారో కల్వకుంట్ల కుటుంబం కూడా ఎక్కడ దిక్కులేని పరిస్థితులు అయినా నైరాశ్యంలో మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఇంకోటి కాదు. ఒక్క దగ్గర 8 నెలలు అయిందండి. మీరు వాళ్ళు అన్నారు కదా, బుద్ధి లేకనో అవగాహన లేకనో మాట్లాడారు. మీరు ఒక రిపోర్టర్గా ఎప్పుడన్నా చెప్పండి, ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ లేకపోతే ప్రభుత్వ కార్యక్రమాల్లో యనుమల రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఎక్కడన్నా కనిపించి ఎక్కడన్నా ఇన్వాల్వ్ అయిందా? ఏది లేదు. ఉట్టినా ఆయన ఆడ కనిపించే ఆడ ఉన్నాడు, బరాబర్ ఉంటాడు. ఆయన ఆడ అనిపించింది వాళ్ళ అన్న కనుక అమెరికా వస్తే తమ్ముడు జూనికి తప్ప అండి? ఏదో కంపెనీ ఉందంటే కంపెనీ వస్తే తప్ప అండి? కంపెనీ 10 రూపాయలు ఇచ్చినామా, 10 ఎకరాలు ఇచ్చినామా? వాళ్ళే కంపెనీ వాళ్ళు తెలంగాణకు వస్తాము, పెట్టుబడులు పెడతామంటాం. నువ్వు పెడతాంటే కూడా సంతోషించాలి. కేటీఆర్ పెడితే కూడా సంతోషిస్తాం. మేము అడగోలు సంపాదించుకున్న పైసలున్నాయి కదా, పెట్టమని. అది చేతగాక ఓడిపోయిన నైరాశ్యంలో ఏదో విషం చింపడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. కుటుంబము పరిపాలిస్తుంది. ఇది కుటుంబ పరిపాలన అంటే ఇది. ఈ మనిషి ఎవరు? కేసీఆర్ మనమడు భద్రాచలము టెంపుల్కు అధికారిక లాంఛనాలు, అక్షింతలు, పట్టు చీరలు మన్మంతుడు పంపించింది. ఇది కండకావరం ఎక్కిన అధికార మదంతో చేసే పనులు, అధికార దుర్వినియోగం అంటే గిది. గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ కుటుంబ పాలన నడిపిందని మీరే విమర్శించారు. అయితే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్, కవిత వీళ్ళు ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎన్నుకున్నటువంటి నేతలుగా ఉన్నారు, చట్టసభల్లో ఉన్నారు. అందుకే వారు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నామని పదే వారు చెప్తూ వచ్చారు. అయితే వీరికి ఎటువంటి ఎమ్మెల్యే స్థానమో ఎంపీ స్థానమో ఏది లేదు కదా, మరి ఎందుకు పాల్గొంటా ఉన్నారు అనేది విమర్శ. అదే చెప్తున్నా సోదరా, పాల్గొనలేదు. కొండలరెడ్డి పాల్గొనలే, తిరుపతి రెడ్డి పాల్గొనలే, జగదీశ్వర్ రెడ్డి పాల్గొనలే, కృష్ణారెడ్డి పాల్గొన్నట్లు వీళ్ళు చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కుట్రపూరితంగా కల్వకుంట్ల కుటుంబం చేసినట్లే చేస్తే అదే పచ్చకామెరలోనికి లోకమంతా పచ్చగా కనబడతాడట. తిరుపతి రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొడంగల్కు గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్రాన్నంతా చూస్తే ఆ నియోజకవర్గాన్ని చూడడానికి కాంగ్రెస్ పార్టీ అధికారికంగా పెట్టింది. ఆ రోజు అధ్యక్షత వహిస్తున్నట్టు ప్రసాద్ కుమార్ గారు పిలిస్తే పోయినరు. దాన్ని కూడా ఏదో చిలువలు పొలవలు చేసి మాట్లాడుతూ ఉన్నారు. మీరు అన్నట్లు మీరు కవిత, కేటీఆర్ చెప్తున్నారు. కేటీఆర్, కవిత, హరీష్ రావు, దామోదర్ రావు, వినోద్ రావు, కన్నారావు, నవీన్ రావు, ఇట్లా చెప్పనా, శ్రీనివాసరావు, ఇట్లా రావులు మొత్తం రాష్ట్రమంతా విచ్చలవిడిగా అడ్డగోలు వ్యవహారాలు చేసి అడ్డగోలుగా సంపాదించి మొత్తానికే పోయినరు. కనుక కల్వకుంట్ల కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది కదా. అట్లే యనుమల కుటుంబం మీద టార్గెట్ చేయాలని కూడా ఏంది ఆడ దొరికేది? కోడిగుడి మీద ఈకలు విక్కినారు తప్ప ఇంకోటి ఏం లేదు. ఈ అంశాన్ని ఎందుకు తెరపైకి తెచ్చిందని మీరు భావిస్తారు? అదే అంటున్నా. బీఆర్ఎస్ పార్టీ బొందబెట్టబడింది. బీఆర్ఎస్ పార్టీని నడిపిన కల్వకుంట్ల కుటుంబం ఒకటి. కల్వకుంట్ల కుటుంబం మీద ఆధారపడ్డ ఈ పరాన్న జీవులు ఏవి, సుమన్లు, కృషాంకులు, ఇవన్నీ కల్వకుంట్ల కుటుంబం మీద ఆధారపడి బతికిన పరాన్న జీవులు. కనుక కల్వకుంట్ల కుటుంబం మీద కల్వకుంట్ల కుటుంబం ఎట్లయితే ప్రజల లోపల చీదరించుకొని ఈసుడించుకొని పోయిందో అట్లే ఈ కుటుంబాన్ని, ఈ పార్టీని టార్గెట్ చేయాలని ముఖ్యమంత్రి కుటుంబాన్ని, కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగా జరుగుతున్నటువంటి కుట్ర. వాళ్ళు పచ్చకామెరలోకి పచ్చగా కనిపించినట్లే ఏదో శాస్త్రం చెప్పినట్లు నవ్వుకుంటారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ జానకి రెడ్డితో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.